ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ ఉదయమందు మనమందరం ఏక హృదయం, ఏక మనస్సు కలిగి దేవుని వైపు చూసి ప్రార్థన చేసుకుందాము. గొప్ప దేవా, అద్భుతకరుడా నీకు వందనాలు. ఆకాశమే సింహాసనం, భూమి మీ పాదపీఠమని చెప్పిన తండ్రివి. ఈ భూలోకములో నీ పాదపీఠమును పట్టుకుని సన్నిధానములో ప్రార్థిస్తున్నాం తండ్రి. అవును రాజా, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూసేదారని చెప్పిన రీతిగా నా తండ్రి, ఈ ఒక ఉదయమందు నా తండ్రి నన్ను మమ్మల్ని తండ్రి నీ పరిశుద్ధమైన రక్తములో మమ్మల్ని కడిగి మా హృదయమును శుద్ధి చేయమని అడుగుతున్నాం ప్రభా. నీకు వందనాలు తండ్రి, నీకు స్తోత్రం ప్రభా. మేము ఎన్ని కార్యాలు చేసినాను కూడా రాజా, హృదయ శుద్ధి లేకుండా నా ప్రభా మేము ఎన్ని చేసినా అది వ్యర్థం గనుక నా ప్రభా, ఈ ఒక క్షణమందు నా తండ్రి నీ పరిశుద్ధమైన రక్తములో మమ్మల్ని కడిగి పరిశుద్ధపరచండి నా తండ్రి. మా హృదయాన్ని శుద్ధి చేయండి నా తండ్రి. కీర్తనకారు 51 కీర్తన చెప్పిన రీతిగా నా ప్రభా, అవును తండ్రి, ఈ సోపుతో నన్ను మమ్మల్ని కడిగి శుద్ధి చేయండి నా ప్రభా. మమ్మల్ని పరిశుద్ధపరచండి నా తండ్రి. నిన్ను ముఖాముఖిగా చూసి అట్టి పరిశుద్ధతలో మమ్మల్ని నడిపించమని అడుగుతున్నాను తండ్రి. నేను పరిశుద్ధుడు గనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండమన్నారు తండ్రి. అట్టి పరిశుద్ధ జీవితం మాకు దయచేయండి నా ప్రభా. యేసయ్యా నీకు వందనాలు, వందనాలు, వందనాలు తండ్రి. ఈ ఉదయమందు నా ప్రభా నీ పాదం పట్టుకుని తండ్రి కన్నీళ్లతో ప్రార్థిస్తున్నాం తండ్రి. అయా మమ్మల్ని పరిశుద్ధపరచండి, మమ్మల్ని పరిశుద్ధపరచండి. మా ఆత్మను, మా ప్రాణమును ప్రభా, మా ఒక శరీరమును మీరు పరిశుద్ధపరచండి నా తండ్రి. అయా మరి రాజా, రోమపత్రిక 12వ అధ్యాయంలో మేము చదువుతున్న రీతిగా మా ప్రాణ ఆత్మ దేహమును తండ్రి నీ ఎదుటి సజీవ యాగముగా సమర్పిస్తున్నాం తండ్రి. వాటిని ప్రభా నీకు ఇష్టం లేనివన్నిటిని మీద కాల్చివేసి నీకు ఇష్టమైన పరిశుద్ధమైన జీవితం మేము జీవించటకు మాకు సహాయమును చేయమని అడుగుతున్నాం ప్రభా. మీరు సహాయమును చేయండి తండ్రి. మీ పరిశుద్ధత మాకు దయచేయండి తండ్రి. నీ పరిశుద్ధతతో ప్రభా, అవును తండ్రి, నిన్ను మహింపరిచే భాగ్యం మాకు దయచేయండి. ప్రతిరోజు తండ్రి వాక్యమనే ఉతక స్థానంలో మేము ప్రభా మునిగిన తండ్రి వాక్యం ద్వారా మమ్మల్ని పరిశుద్ధపరచుకున్నటకు సహాయం చేయండి. ప్రతిరోజు కూడా రచ్చ నీ రక్తంలో కడగబడిన బిడ్డలంగా పరిశుద్ధమైన జీవితం జీవించుటకు మాకు సహాయం చేయండి నా తండ్రి. అవును రజానికి వందనాలు తండ్రి. నిన్ను ముఖాముఖిగా చూసిన ఒక మోషే వలె తండ్రి మాకు పరిశుద్ధత దయచేయండి నా తండ్రి. నీకు స్తోత్రము. యేసుక్రీస్తు ప్రభా, మీరు ఏది రీతిగా తండ్రి పరిశుద్ధమైన జీవితమును కాపాడుకుంటూ తండ్రి చిత్తమును నెరవేరుస్తున్న తండ్రి తండ్రి కుడి పార్శ్వాన మీరు కూర్చొని ఉన్నారో అట్టి కృపను మాకు తండ్రి దయచేయండి ప్రభా. పరిశుద్ధమైన జీవితమును మేము కాపాడుకున్నటకు సహాయం చేయండి నా తండ్రి. కుడి ఎడమికి తొట్టిల్లకుండా నా తండ్రి ఈ లోకం ఏ ఒక్కటి కూడా రచ్చా మమ్మల్ని ముట్టకుండా తాకకుండా లోకాశలు తండ్రి, లోక ఆలోచనలు తండ్రి, లోక క్రియలు నా ప్రభా, లోకం ఒక ప్రతిది కూడా మమ్మల్ని ఏ మాత్రం ముట్టకుండా తాకకుండా తండ్రి అనుక్షణము నీ రక్తంలో మమ్మల్ని ముద్రించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. నీ కృపతో నింపడి నా తండ్రి. అవును తండ్రి, మేము లోకస్తులై జీవించకుండా నా తండ్రి క్రీస్తు కొరకు జీవించే బిడలుగా మమ్మల్ని తీర్చిదిద్దమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యా ఈ ఒక ప్రభా సమయం మంది నీ పాదంలో పట్టుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ ఉదయం మంది మమ్మల్ని అభిషేకించండి తండ్రి. అట్టి కృపను మాకు దయచేయండి తండ్రి. నీ రక్తంలో కడగబడిన బిడలంగా పరిశుద్ధంగా ఎల్లప్పుడూ నేను స్తుతించే బిడలుగా, నేను ఆరాధించేవారుగా మమ్మల్ని తీర్చిదిద్ది మహిమ పొందుకోమని, మీరు కోరే పరిశుద్ధమైన జీవితం మాకు దయచేయమని, నీకే సమస్తస్థితికి అంతా మహిమను చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.